నమస్తే. కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గురుగారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు దశ మహావిద్యలు అయితే చెప్తూ వస్తున్నారు గురుగారు. సో ఇప్పుడు నేను అడగబోయేది వచ్చేసి దశ మహావిద్యల్లోనే అందం కోసం గురుగారు. ఇప్పుడు జనరల్ గా ప్రతి ఒక్కళ్ళకి అందంగా ఉండాలని ఉంటది. ముఖ్యంగా నేటి కాలంలో ఏంటంటే మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఫస్ట్ ముందు ఎవరినైనా అట్రాక్ట్ చేసుకోవాలన్నా ఫస్ట్ అపియరెన్స్ కూడా చాలా ముఖ్యంగా చూస్తూ వస్తున్నారు. వాళ్ళకి సబ్జెక్ట్ ఉన్న ఎంత టాలెంట్ ఉన్నా చూడటానికి కూడా ఫస్ట్ లుక్ అనేది కూడా ఇంపార్టెన్స్ గా ఉంటుంది. సో ఇలాంటి నేటి కాలానికి సూట్ అయ్యేలాగా దశ మహావిద్యల్లో ఏ అమ్మవారిని ఆరాధించాలంటారు అందం కోసం ఒకసారి చెప్తారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే మహావిద్యలు నిజంగా మనం ఆ మహావిద్యలో ఒక విద్యను మనం సొంతం చేసుకున్నా దాన్ని కనుక బాగా సాధన చేయగలిగితే ఇక వాళ్ళకి తిరుగు ఉండదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏదంటే అది అమ్మవారి పక్క నుండి ప్రతిదీ చూసుకుంటుంది. దశమహావిద్యలో మనం ఏది విద్య చేసినా కూడా అందులో మీరు ఇప్పుడు అన్నట్టుగా అందం అంటే ఇక్కడ మనకి రకరకాల అందాలు ఉంటాయి. అందులో మీరు పోని బాహ్య అందమే తీసుకుందాం. త్రిపుర సుందరి అంటారు. త్రిపుర సుందరి అయితే ఇది మనకి కేవలం బాహ్యంగా ఉండే అందం కోసమేనా అంటే లేడీస్కి సర్వసాధారణంగా అందంగా ఉండాలని వాళ్ళకి కోరిక ఉంటుంది. అది కామన్, ఎవరికైనా కూడా కొంచెం చూడడానికి అట్రాక్టివ్గా ఉండాలని ఉంటుంది. కానీ ఈ త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆరాధన కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రతిదీ కూడా అట్రాక్ట్ అవుతారు. అంటే ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఒక రైటింగ్ రాస్తున్నారు, ఎంత చక్కగా రాస్తున్నారండి, హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంది అంటాం మనం. కొంతమంది హ్యాండ్ రైటింగ్ చూసి ఎంత బాగా రాస్తాడో తెలుసా అంటాం. అవును. కొంతమంది మాట్లాడేటప్పుడు, ఇంకొంతమంది ఏదైనా ఒక పని చెప్పినప్పుడు ఆ పని చక్కగా చేసుకొని రాగలుగుతారు, చక్కగా చక్కబెట్టి రాగలుగుతారు. అంటే మీరు ఏది చేస్తున్నా, చదువు దగ్గర నుంచి, వర్క్ దగ్గర నుంచి, బిజినెస్ దగ్గర నుంచి, ఒక మాట్లాడే విధానం దగ్గర నుంచి, ఒక రాత రాసే విధానం దగ్గర నుంచి, ఎటువంటి పనైనా సాధించుకునే దాని దగ్గర నుంచి వాళ్ళకి ఏంటంటే దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా దాన్ని కంప్లీట్ చేయాలనేటువంటి త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అనుగ్రహం కనుక కలిగితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఓకే. అమ్మవారి టెంపుల్ ఎక్కడ ఉంటుంది గురుగారు? ఈ త్రిపుర సుందరివి మనకి తమిళనాడు సైడ్ ఎక్కువగా ఉన్నాయి. తమిళనాడు, కేరళ సైడ్ ఎక్కువగా చూశాను నేను. ఇవన్నీ ఏంటంటే దశమహావిద్యలు అనేటువంటివి ఇది అసలు ఎట్లా వచ్చింది అని చెప్పి చూసుకుంటే కనుక ఒకసారి దక్షుడు యజ్ఞం చేశాడు. ఇప్పుడు పిలవకుండా వెళ్ళకూడదు అనేటువంటిది శివుడు చెప్తాడు. చెప్తుంటే ఆవిడ వినకపోతే సరే నీకు ఇంకెంత చెప్పినా అర్థం కాదులని వెళ్ళిపోతుంటాడు. మనం ఇళ్లలో జరుగుతుంటాయి చూసారా, ఇంక నీ వల్ల కాదు. అప్పుడేంటి ఆవిడ ఏం చేస్తుందంటే 8 దిక్కులు అలాగే పైన కింద 10 దిక్కులు ఆ శివుడిని ఆపుతుంది అనమాట, ఆ శక్తి రూపంలో. అలా వచ్చినటువంటి అవతారాలు ఈ దశమహావిద్యలు. అయితే ఇవన్నీ దేనికోసం? శివుడు అలగడం ఏమిటి అసలు? అంత గొప్ప యోగి ఆయన, మహాయోగి ఆయన. ఆయన అలగడం ఏమిటి? ఆయన నీ వల్ల నేను నీకు చెప్పలేకపోతున్నాను ఆయన అనుకోవడం ఏంటి? ఆయన చెప్తే వినకుండా ఉంటారా? ఇదంతా ఏంటంటే మన కోసం ఆ శివపార్వతులు ఆడినటువంటి ఒక లీల. అంటే మనకి ఆ విద్య ద్వారా మనకు ఒక మంచి జరగాలి కాబట్టి. అయితే ఇక్కడ చాలా మందికి ఏమవుతుందంటే 3వ స్థానం పాడైంది అనుకోండి, ఎవరి జన్మజాత చక్రంలో 3rd హౌస్ అంటారు. 3rd హౌస్ పాడవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఏ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాదు వాళ్ళకి. మనం చూస్తుంటాం, ఏంటి చిన్న విషయం హ్యాండిల్ చేయలేకపోతున్నారేంటి అనిపిస్తుంది. మాట్లాడలేడా, వెళ్ళి ఆ పని గట్టిగా మాట్లాడలేడా, లేకపోతే గట్టిగా అడగలేరా అంటుంటాం. అంటే ఏదైనా గట్టిగా కావచ్చు, స్మూత్గా కావచ్చు, ఏదైనా కానీ ఆ హ్యాండిల్ చేసే తత్వం వస్తుంది. త్రిపురములు మనకి వాగ్భవ కూటమి, శక్తి కూటమి, ఇట్లా 3 కూటములు ఉంటాయి. ఈ 3 కూటములని కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే వాగ్భవ కూటమి, ఇప్పుడు 3 కూటములు అని చెప్పుకున్నాం కదా, అంటే మనకి వాక్కు సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ ఒక కూటమి, ఇక్కడ ఒక కూటమి, 3 కూటములుగా డివైడ్ అవుతుంది అనమాట. అంటే మనకి ఆ 3 కూటములు గనక పర్ఫెక్ట్గా ఉంటే మనకి బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. త్రిపుర భైరవి అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే రెగ్యులర్గా చేస్తారో వాళ్ళకి ఇంకా విశ్వంలో ఎదురుండదు అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే ఈ మంత్రాలన్నీ కూడా ఏంటంటే దీనికి సంబంధించినటువంటిది ఎవరైనా గురువు గారి దగ్గర మనం తీసుకోవాలి. తీసుకొని అది కూడా ఎలా ఇస్తారంటే వాళ్ళు చాలామంది ఏంటంటే ఏదో పేపర్ మీద రాసి ఇచ్చేస్తుంటారు, బిజీగా ఉండే పెద్ద పెద్ద వాళ్ళు. కానీ రూల్ యాజ్ పర్ మనకి ఇది ఎలా తీసుకోవాలి అంటే గురువు గారు
కొన్నిసార్లు ఏమవుద్దంటే మనం అడిగిన మంత్రం ఇస్తారు, కొన్నిసార్లు వాళ్ళ స్ఫురణను బట్టి నువ్వు నీకు ఇది కాదు ఇది చేసుకో అంటారు. ఓకే. ఇప్పుడు మనకి ఏదైనా ఒక మంత్రం తీసుకుంటున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే అర్వణము అంటారు. అర్వణం చేసి అర్వణంలో మీకు ఏ అక్షరానికి సంబంధించిన మంత్రం బాగుంటుందో తెలుసుకొని క్యాల్కులేషన్ చేసి ఇస్తాం. కొంతమందికి అట్లా ఆ లెక్క కూడా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి గురువులే వాళ్ళంతటా వాళ్ళే ఇచ్చారనుకోండి, ఇక దానికి ఎటువంటి అర్వణం అక్కర్లేదు. ఇంకోటి మోక్షాన్ని ఇచ్చేటువంటి మంత్రాలకి ఏమీ అక్కర్లేదు. ఇంకా కామ్య సంబంధించిన మంత్రాలకైతే అర్వణం వేయాలి. మీకు పంచమ స్థానంలో లగ్నం నుంచి పంచమంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి, అది మీకు పనికొస్తుందో లేదో చూసుకోవాలి. అంటే ఏమీ లేదు, ఇప్పుడు మీరు ఇటు వెళ్ళాలి తిరుపతి, మీరు ఇటు ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఏం చేస్తారు ఇటు ప్రయాణం చేసి? ఇటు తిరుపతి ఉంటే ఇటు ప్రయాణం చేస్తే ఏదైనా లాభం ఉంటుంది కదా. ఆ రకంగా ఏంటంటే మీకు మోక్షానికి ఇచ్చేటువంటి మంత్రాలకైతే ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఇవన్నీ మోక్షాన్ని యోగాన్ని ఇచ్చే మంత్రాలు ఇవన్నీ కూడా. ఏది మన ఈ త్రిపుర భైరవికి సంబంధించింది ఏదైనా కానీ మీరు అంటే నేను గెలవడము, సక్సెస్ అనేటువంటిది హ్యాండిల్ చేయడం అనేటువంటి యోగాన్ని అమ్మవారిస్తుంది. ఓకే గురుగారు, త్రిపుర సుందరి త్రిపుర భైరవి ఇద్దరు ఒకటే అంటే కొంచెం డిఫరెన్స్ ఉంది. ఓకే. త్రిపుర సుందరి అంటారు దీన్ని, త్రిపుర భైరవి అంటే రెండు త్రిపురముకు సంబంధించినవి. కాకపోతే మనం సుందరి గురించి మాట్లాడుకుంటున్నాం, భైరవి గురించి కూడా వచ్చింది టాపిక్. అవునవును, అందుకే డిఫరెంట్ కదా. ఓకే. అంటే ఇప్పుడు దశమహావిద్యల్లో మనకి ఏది మన సంకల్పమో దాన్ని బట్టి ఒక్కొక్క అమ్మవారిని అంటే ఆ రూపంలో ఉన్న అమ్మవారిని కొలవాలి. ఓకే. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక ఇప్పుడు దశమహావిద్యలు చాలా మంది అంటుంటారు మేము ఆ విద్య చేసేసాం, అన్ని దశమహావిద్యలు అన్ని మంత్రాలు చేసాం అంటారు. ఇక్కడ ఏంటంటే మీరు కూర్చొని ఏదో జపం చేసేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, మీరు ఎంత ఆర్ద్రతతో చేస్తున్నారు, ఎంత భక్తిగా చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు కూర్చుని ఎవరిని మీరు పిలుస్తున్నారు? ఆ శక్తిని పిలుస్తున్నారు. అవును. ఆ శక్తిని పిలిచేటప్పుడు మీరు ఎంత వినయంగా ఉండాలి, ఎంత భక్తిగా ఉండాలి, ఎంత ప్రేమగా చేయాలి. అవి లేకుండా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారు, వాళ్ళు ప్రేమగా మీకు కాఫీ అందించడమో లేకపోతే ఒక స్వీట్ పెట్టడం, ప్రేమగా పెట్టడం వేరు. ఇలా పడేసినట్టు పెడితే మీరు తీసుకుంటారా? నాకు లేదా, ఇంటికి పోతే నేను మిక్చర్ తినలేనా, అంతే కదా, టీ పెట్టుకుని నేను తాగలేనా అనుకుంటారు. అలాగే మనం ఒక గెస్ట్ విషయంలో అలా అనుకుంటున్నప్పుడు ఒక దేవతని పిలుస్తున్నాం అక్కడ మనం. ఆ దేవతని పిలుస్తున్నాం కాబట్టి ఎంతో భక్తిగా, ప్రేమగా, ఎంతో ఓపికగా, ఎంతో ఇదిగా చేయాలి. అప్పుడు కానీ దేవత ప్రసన్నం అవ్వదు. ఒకసారి ప్రసన్నం అయ్యింది అంటే ఏదైనా దశమహావిద్య మీతో పాటే ఒక తల్లి బిడ్డను ఎలా రక్షించుకుంటుందో అలా రక్షించుకుంటూ ఉంటుంది. అలాగే గురుగారు, ఈ మంత్రోపదేశం ఇవి అయితే ఎట్లా చేసుకోవాలి అని మీరు ఉపదేశం చేయగలరా గురుగారు? చేస్తామమ్మా. ఇది నేను అనేది ఏంటంటే నేనే చేయాలంటూ లేదు, వాళ్ళు ఉండే ప్రాంతంలో వాళ్ళు ఎవరైతే గురువులు ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా ఒక మంత్రం తీసుకునేటప్పుడు ముందు పూజ చేసుకోవాలి, దానికి పంచోపచార పూజ, కొన్ని నైవేద్యాలు అది సమర్పించి మంత్రం ఇవ్వాలి ఎవరికైనా. అప్పుడు గురువు ఏం చేస్తాడంటే దేవతను పంపిస్తున్నాడు శిష్యుడితో. అప్పుడు మీరు కనుక గమనిస్తే ఫస్ట్ 3 రోజులు ఎప్పుడైనా ఎవరి దగ్గర మంత్రం తీసుకున్నప్పుడు మన లోపల ఆ ఎనర్జీ తెలుస్తుంటుంది మనకి ఫస్ట్ 3 days. కానీ మంత్రం సిద్ధించే వరకు ఎవరైనా కంటిన్యూస్గా 1 లక్ష కంప్లీట్ చేయాలని అనుకున్నారు, వాళ్ళు ఆ లక్ష్య కంప్లీట్ అయ్యే వరకు బ్రహ్మచర్యం పాటిస్తే కనుక ఖచ్చితంగా సిద్ధిస్తుంది మంత్రం. విన్నారు కదా, అందం గురించి అయితే గురుగారు చాలా క్లియర్గా, అంటే మనలో ఉన్న అంతర్ సౌందర్యాన్ని బయటకు తీసేలాగా, వెలికి తీసుకోవటానికి ఉపయోగపడేలాగా త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధన అయితే చేసుకోవాలని తెలియజేశారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.